వందనాలు. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమ గలిపిన చెల్లికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీరున్నటువంటి ప్లేసెస్లో దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా పరలోకమందు ఆసీనుడైన తండ్రి, మహాగణుడానికే వందనాలు. ఇంతవరకు మాకు తోడుగా ఉండి అయ్యా నడిపిస్తున్న విధానానికే వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు సజీవ లెక్కలోంచి ఇలా మేమందరం కూడా సమకూడుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళిచుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి కొన్ని వచనాలను ఈరోజు మేము తండ్రి అయ్యా నేర్చుకోవడానికి కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వరకు చూసుకొని క్లోజ్ చేసుకుందాము. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒకరు చదవండి. 17వ వచనం చదవండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఓకే సిస్టర్, చాలు. 17వ వచనం మరలా ఒకసారి చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిశువులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. యేసు ఇంకా ఇదేంటంటే చివరిగా యేసుక్రీస్తు యెరూషలేము నుండి ప్రయాణం చేసినటువంటి ఒక రోజు అన్నమాట. అయితే ఇది చివరి క్షణంలో యేసుక్రీస్తు ఇంకా తను అప్పగించబోతాడు. తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వబోతుంది. యేసుక్రీస్తు యొక్క మరణం అనేది ఇంకా దగ్గరికి రాబోతుంది అన్న సమయంలో తన శిశువులను ఏకాంతంగా తీసుకెళ్ళి వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఏమనంటే 18వ వచనం, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అప్పగించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరల లేచును. ఆయన యొక్క పునరుత్థానం గురించినటువంటి యొక్క మర్మాన్ని యేసుక్రీస్తు ముందుగానే, అంటే జరగబోయేటువంటి విషయాలను ముందుగానే తెలియజేస్తున్నాడు. ఒక మనిషి యొక్క జీవితంలో, ఇప్పుడు మన జీవితంలో కానీ యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో కానీ జరగబోయే విషయాలను ఎవరైనా, అంటే ఈ లోకంలో కానీ రాబోయే లోకంలో కానీ గడిచిపోయినటువంటి దినాల్లో ఎవ్వరు కూడా మనిషి యొక్క భవిష్యత్తును కానీ ముందు జరగబోయే విషయాలను ఎవరు తెలియచేయలేరండి. నార్మల్గా మనకి భవిష్యత్తును మేము తెలియజేస్తాము. భవిష్యత్తు అంటే జరగబోయే విషయాలను, జరిగిపోయిన విషయాలను, జరుగుతున్న విషయాలను మేము చెప్తాము అనేసి చాలామంది చెప్తారు. కానీ ఒక మనిషి యొక్క భవిష్యత్తును కానీ జరగబోయే సంగతులను కానీ అదృశ్యంగా ఉన్నటువంటి ఆ లోకానికి సంబంధించినటువంటి మర్మములను, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలను కానీ అవన్నీ కూడా ఎవరు తెలియచేయగలరు అంటే ఓన్లీ దేవుడు మాత్రమే తెలియచేయగలడు. మనుషుల వల్ల అది అసాధ్యపడదు. ఇక్కడ ఆయన శిశువులకి ఆయన యొక్క పునరుత్థానాన్ని గూర్చినటువంటి విషయాన్ని దేవుడు ఇదొక్కటేసారి కాదు, చాలాసార్లు మనకి మత్తయి సువార్త స్టార్టింగ్ నుండి మన ఎండింగ్ వరకు చూసినా కూడా చాలా చోట్ల ఆయన పునరుత్థానం గురించి దేవుడు చాలా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ యొక్క శిశువులు ఎప్పుడు ఏకాంతంగా ఉన్న యేసుక్రీస్తుతో పాటు ఆ యొక్క శిష్యులు ఎప్పుడు ఏకాంతంగా ఆయన వాళ్ళతో గడిపిన ప్రతిసారి కూడా ఆయన యొక్క పునరుత్థానం గురించినటువంటి మర్మాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన ఒక పునరుత్థానంలో నుండోని మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఏ విధంగానైతే మరణించి తిరిగి లేచాడో మనము కూడా ఒకానొక దినాన మరణించి మరలా తిరిగి లేవబోతున్నాము అనే యొక్క సత్యాన్ని మనము ఈ యొక్క వచనాల్లో నేర్చుకోవాలి. అయితే ఈ యొక్క పునరుత్థానాన్ని గురించినటువంటి మర్మం ఎందుకు వీళ్ళకే దేవుడు తెలియజేస్తున్నాడు అంటే ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళే యేసుక్రీస్తును అప్పగించబోతున్నారు. ఎందుకు అనంటే వాళ్లకు ఈ యొక్క పునరుత్థానం గూర్చినటువంటి మర్మము వాళ్ళకి అర్థం కాలేదు. మనకు నిన్నటి దినాన చెప్పినటువంటి మొదటి వారు కడపటి వారుగా ఎలా అవుతారో అదేవిధంగా ఈ యొక్క శాస్త్రులు, పరిచయులు వీళ్ళే ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వీళ్ళు ఆయన యొక్క పునరుత్థానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆయన యొక్క ఈ లోకానికి ఆయన యేసుక్రీస్తు లోకానికి వస్తాడు. లేఖనాల ప్రకారంగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. లేఖనాల ప్రకారంగానే ఆయన ఈ లోకంలో తన యొక్క పరిచర్యను కొనసాగించాడు. లేఖనాల ప్రకారంగానే ఆయన మరణిస్తాడు. లేఖనాల ప్రకారంగానే ఆయన తిరిగి లేస్తాడు. ఈ యొక్క లేఖనాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాల యొక్క
నెరవేర్పు చివరి వరకు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారంటే నమ్మకుండా యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు అంటే వాళ్ళే. యేసుక్రీస్తుని అప్పగించింది ఆ శాస్త్రులు, ఆ యొక్క పరిసయ్యుల వాళ్ళు డైరెక్టు ఆయన యేసుక్రీస్తు డైరెక్ట్ చెప్పాడు, నేనే దేవుడిని, నేనే దేవుడను అనేసి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన దేవదూషణ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు అప్పటి కాలంలో ఈ యొక్క శాస్త్రుల పరిచయలకు కానీ ఎవరైనా డైరెక్ట్ ఒక మనిషి రూపంలో కనబడి ఆ మనిషి రూపంలో కనబడినటువంటి ఆ వ్యక్తి నేనే దేవుడనని ఒకవేళ ఆ మనిషి చెప్తే అప్పటి కాలంలో వాళ్ళు రాళ్ళు రువి చంపేవాళ్ళు. అటువంటి సిద్ధాంతం, అటువంటి అవకాశం వాళ్ళకుంది. ఆ పరిసయ్యులకు సద్దూకయ్యులకు ఉంది. ఎందుకంటే డైరెక్ట్ యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి. వాళ్ళకి చంపేటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు చంపకుండా, రాళ్లతో కొట్టి చంపకుండా అబద్ధ సాక్ష్యాలను వాళ్ళు ఏర్పాటు చేసి యేసుక్రీస్తును రోమ ప్రభుత్వానికి అప్పగించేసి పిలాతు ద్వారా యేసుక్రీస్తును సిలువ వేయిస్తారు. ఈ యొక్క సంగతి ఇదంతా కూడా ముందు జరగబోయేటువంటి సంగతి అంతా కూడా ఎవరికి అంటే తన యొక్క శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఆయన మనం అనుకుంటాము ఓన్లీ యూదా గారి మీదనే, అంటే ప్రతిసారి యేసుక్రీస్తు మరణము గుర్తు రాగానే మనందరికీ ఇస్కరియోతు యూదానే గుర్తుకొస్తాడు. ఎందుకనంటే ఇస్కరియోతు యూదా అప్పగించడం వల్లనే యేసుక్రీస్తు మరణించాడు. ఇస్కరియోతు యూదా అసలు అప్పగించకపోతే యేసుక్రీస్తు మరణమే అంటే మరణం అనేది ఆయన ఈ లోకానికి రావాలి, ఆయన మరణించాలి, అది లేఖనాల ప్రకారంగా అది జరగవలసింది. ఆయన మరణిస్తేనే మనకు పాపక్షమాపణ వచ్చినప్పుడే మనము ఏంటంటే జీవంలోనికి ప్రవేశించాలంటే ఆయన మరణించాలి. ఒక మనిషి ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. ఆ ఒక మనిషి ద్వారా లోకానికి పాపం వచ్చింది. యేసుక్రీస్తు అనేటువంటి ఆ యొక్క ఒక మనిషి ద్వారానే మరలా మనకు జీవం వచ్చింది. పాపము ఒక మనిషి ద్వారానే ఈ లోకానికి ప్రవేశించినప్పుడు ఆ యొక్క పాపం అనేది మనల్ని ఎక్కడికి దారి తీస్తుందంటే మరణానికి దారి తీస్తుంది. ఆ మరణాన్ని, రెండవ మరణాన్ని కొట్టివేయడం కొరకే మరలా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసి యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం ఆయన మరణించి ఆయన మరణం ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క మరణం ద్వారానే మనకు జీవం వచ్చింది. ఇప్పుడు మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రతిసారి కూడా దేవుడు ఆయన పునరుత్థానాన్ని గురించి దేవుని యొక్క శిష్యులకు ఎందుకు గుర్తు చేస్తాడు అంటే ఆయన యొక్క మరణం ద్వారానే మనకు జీవము వచ్చింది. ఈరోజు మనం నిత్య జీవానికి చేరుకుంటున్నాం, ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే కారణం ఏంటిదంటే ఆయన యొక్క మరణము. ఆయన మరణించడం వల్లనే మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము. ఆయన మరణం ద్వారానే ఇప్పుడు మనకు నిత్య జీవానికి మనము చేరుకోగలుగుతాము. ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క గొప్పనైనటువంటి ఆ యొక్క విషయాన్ని దేవుడు ప్రతిసారి కూడా ఈ యొక్క శిష్యులకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనము ఈ యొక్క దీంట్లో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కని పాఠం ఏంటంటే, మీరు యేసుక్రీస్తు యొక్క మరణించాడు అంటే యేసుక్రీస్తు యొక్క మరణము అనగానే వెంటనే మీరు యూదా గారిని తిట్టుకోకండి. ఎందుకనంటే అది జరగవలసి ఉంది. అది రోమపత్రికలో ఒక మాట ఉండదు, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదవండి ఎవరైనా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు. ఓకేనండి, మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. మీట్లో ఉన్న వాళ్ళు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఓకే సిస్టర్, చాలు. తన సొంత కుమారుని అప్పగించింది ఎవరు అనంటే తండ్రినే. తన సొంత కుమారుని అప్పగించవలసినటువంటి అవసరత ఏముంది అనంటే మన కోసమే తన సొంత కుమారుని తండ్రి అప్పగించాడు. అయితే ఇక్కడ మనము ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అనంటే అక్కడ ఒక గుర్తుగా, అంటే ఇస్కరియోతు యూదను ఒక గుర్తుగా దేవుడు అక్కడ, అంటే ఇస్కరియోతు యూదా అనేది తనలో ఉన్నటువంటి ఆలోచన, అంటే తనలోకి ఉన్నటువంటి డబ్బు పైన అధికమైనటువంటి ఆలోచన. మనం లాస్ట్ టాపిక్లో చెప్పుకున్నాం. ఒక మనిషిలోనికి సాతాను ప్రవేశించడానికి కారణం ఏంటంటే ఆ యొక్క మనిషి యొక్క ఆలోచనలు. ఒక నార్మల్గా అయితే మన యొక్క ఆలోచన, మన మనసును మనం కాపాడుకోవాల్సింది మనసును. మనలోనికి సాతానుగాడు ప్రవేశించాలి అంటే మన యొక్క ఆలోచనని బట్టే వాడు ప్రవేశిస్తాడు. మన యొక్క ఆలోచనలో ఏదైతే దురాశ కలిగి ఉంటుందో ఆ దురాశ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని సాతానుగాడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యూదుల్లో ఉన్నటువంటి దురాశ ఏంటిదంటే డబ్బు పైన ఆశ. అప్పటి కాలంలో వాళ్ళకి కొదువ. కాబట్టి ఆ డబ్బును సంపాదించడం కొరకు, యేసుక్రీస్తును అప్పగించడం కొరకు సాతానుగాడు ఎవరి ద్వారా ఆ కార్యాన్ని జరిగించాడు గుర్తుగా అంటే యూదా గారిని వాడుకున్నాడు. అంతేకాని
యూదా గారు ఒకవేళ అప్పగించకపోయినా యేసుక్రీస్తు మరణించాలి. ఆయన మరణిస్తేనే మనకు రక్షణ, ఆయన మరణిస్తేనే మనకు పాపక్షమాపణ, ఆయన మరణిస్తేనే మనకు నిత్య జీవము. కాబట్టి ఆయన తప్పకుండా ఆయన మరణించాల్సింది, అది లేఖనాల ప్రకారంగా ఆయన మరణించాల్సిందే. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తండ్రినే కుమారుని మరణానికి అప్పగిస్తున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు తనకు తానే మరణానికి అప్పగించుకున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. యోహాను సువార్తలో ఉండే చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరు వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఓకే సిస్టర్ చాలు. యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదుగుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఓకే, అక్కడ గుర్తుగా యూదా గారు ఉన్నారు. యేసుక్రీస్తు డైరెక్ట్ చెప్పాడు. ఎందుకు అనంటే జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా ఆయనకు తెలుసు. జరగబోయేటువంటి సంగతులు ఏంటిది? ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి ఆయన మరణించాలి. ఎందుకు అనంటే లేఖనాలలో మొత్తం కూడా ఏంటిది? ఆయన మరణిస్తేనే ఆయన మరణించి ఆయన తిరిగి లేస్తేనే ఇప్పుడు దేవుడు అని నిరూపించడం కొరకు చిన్న చిన్న అద్భుతాలే సరిపోవు. దేవుడు అని నిరూపించడం కొరకు ఆయన చాలా చేశాడు. వాళ్ళ కళ్ళ ముందు అవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళు నమ్మలేదు. చాలామంది ఎప్పుడు నమ్మారంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత చాలామంది నమ్మారు. ఎందుకనంటే మృత్యుంజయుడుగా లేచినటువంటి మరణించి తిరిగి లేచిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకనంటే అది ఆయన వల్లనే సాధ్యము. ఆయన దేవుడు కనుక ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన యొక్క పునరుత్థానాన్ని బట్టి కూడా ఆయన యొక్క పునరుత్థానం తర్వాత ఇంకా బహుబలంగా దేవుని యొక్క శిష్యులు వాడబడతారు. ఆయన పునరుత్థానం తర్వాత కూడా సంఘం చాలా బహుబలంగా ముందుకెళ్తుంది. ఎందుకనంటే అప్పటి వరకు దేవుని యొక్క శిష్యులు నమ్మకంగానే ఉన్నారు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చింది. ఎందుకనంటే మృత్యువును జయించిన వారు ఎవరు లేరు. ఆయన తప్ప మృత్యువుని జయించిన వారు ఎవరు లేరు. కాబట్టి ఆ యొక్క పునరుత్థానం గురించి ఎప్పటికప్పుడు వీళ్ళకి తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే చాలాసార్లు ఎందుకు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడంటే వాళ్ళ జీవితంలో అదే జరుగుతుంది. ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే జరగబోతుంది. మనం కూడా ఒకరోజు మరణించబోతున్నాం. మరలా మనందరం కూడా ఒకరోజు తిరిగి లేపబడబోతున్నాం. ఆ యొక్క తిరిగి లేపబడడం అనేది ఎలా జరుగుతుంది అంటే కేవలం యేసుక్రీస్తు యొక్క కృప వలన, ఆయన మరణము వలన, ఆయన మనకిచ్చినటువంటి అత్యధికమైనటువంటి కృప వల్ల మనము కూడా ఒకానొక రోజు మరణించి తిరిగి లేపబడబోతున్నాము యేసుక్రీస్తులాగా. ఆ యొక్క పునరుత్థానాన్ని అందుకే అది చాలా ప్రాముఖ్యమైనది. పునరుత్థాన దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక యేసుక్రీస్తు ప్రతిసారి కూడా వీళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాడు. లూకాసు వార్తలో ఒక మాట ఉంటే చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 44 వచనం చదవండి. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఏంటంటే లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి ఓకే సిస్టర్ చాలే. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఇదంతా కూడా ఏంటిది? జరగవలసి ఉంది కాబట్టి తండ్రి కుమారుని అప్పగించాడు. ఆ కుమారుని తండ్రి అప్పగించడానికి గల కారణం ఏంటంటే మనమే. ఆయనకు తనకు అప్పగించుకోవడానికి గల కారణం కూడా మనమే. కాబట్టి ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిసారి యేసుక్రీస్తు శిష్యులకు ఏ విధంగానైతే గుర్తు చేశాడో మనం కూడా ప్రతిసారి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే ఆయన ప్రేమ నీకు అర్థం కావాలంటే ప్రతిసారి నీకు ఈ లోకంలో ఎవరి ప్రేమ నీకు దొరకకపోవచ్చు. నీకు ఎవరి ప్రేమ దూరమైన కూడా నీవు అంటే మనుషుల ప్రేమ కొరకు నువ్వు ప్రాకులాడవలసిన అవసరం లేదు. మనుషుల ప్రేమ కొరకు నువ్వు
ఏంటంటే ఏడవలసినటువంటి అవసరం లేదు, లేదా మనుషుల ప్రేమ కొరకు నువ్వు పరితపించాల్సినటువంటి అవసరం లేదు. నీకు నీకు ప్రేమ అంటే దేవుని యొక్క మనుషుల ప్రేమను బట్టి నువ్వు సంతోషించడం కాదు, కానీ నీకు ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమను అంటే ఆయన యొక్క శిలువ మరణాన్ని నువ్వైతే ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో, ఆయన మన కొరకు చూపినటువంటి ఆ యొక్క మరణాన్ని బట్టి మనకు అంటే మన పైన ఆయనకు ఎంత ప్రేమ ఉన్నది అనేది ఆయన యొక్క మరణాన్ని బట్టి మనం గుర్తించాలి. మనం ప్రతిసారి కూడా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని అంటే వెంటనే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అంటే వెంటనే ఆయన యొక్క సిలువను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయనలో లేకుండా చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మనకు ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమ కొరకు మనం ఏడుస్తూ ఉంటాం, కానీ ఆయన పెట్టిన ప్రేమ కొరకు మనం ఒక్కరోజు కూడా ఏడవము. ఆయన పెట్టిన ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరండి. మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే చివరి రక్తపు బొట్టు వరకు ఎవరైనా కార్చగలరా మన కొరకు అంటే ఎవరు కార్చలేరు. ఆయన కార్చాడు. తనకు తాను అప్పగించుకోవాల్సినటువంటి అవసరత ఏముంది? తన సొంత కుమారుడిని తండ్రి అప్పగించాల్సినటువంటి అవసరత ఏముందంటే నువ్వు మరణించి నువ్వు మరణము ఒక మనిషి ద్వారా ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. ఒక మనిషి ద్వారా ఎక్కువ పాపం వచ్చింది కాబట్టి ఆ ఒక మనిషి అయినటువంటి క్రీస్తు ద్వారా మరలా మనం జీవంలోనికి వెళ్ళాలి. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం అదేమో చిన్న పాపం కాదు. ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ పాపము మనల్ని నిత్య నరకానికి నడిపించేది. ఆ పాపం ఎలా వచ్చిందంటే అవిధేయత వల్ల వచ్చింది. అవిధేయత వల్ల అంటే దేవుని యొక్క మాటను వినకపోవడం వల్ల వచ్చింది. దేవుని యొక్క మాటను వినకపోతే మనము నిత్య నరకానికి వెళ్తాము. కాబట్టి అవిధేయత వలన వచ్చినటువంటి ఆ యొక్క పాపము మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ నిత్య నరకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. నిత్య నరకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. అందుకనే పదే పదే శిష్యులకు గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. పదే పదే వాళ్ళకు గుర్తు చేశాడు అని అంటే దేవుడు ఇప్పుడు మనం కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన యొక్క పునరుత్థానం ద్వారా మనకు జీవం వచ్చింది. కాబట్టి ఆయన ప్రేమను ప్రతి క్షణం కూడా గుర్తించాలి. ఆయన పడినటువంటి శ్రమలను ప్రతి క్షణం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన కొరకు పడినటువంటి శ్రమ ఇంత అంత కాదు. ఆయన యొక్క శరీరం మొత్తం భూమి ఏ విధంగా అయితే దున్నబడుతుందో ఆ విధంగా దున్నబడింది. మన దేవుని కొరకు ఏమైనా దాంట్లో ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క త్యాగాన్ని కొంచెమైనా మనం గుర్తించే వారుగా ఉన్నామా లేదా మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అంతగా మన కొరకు ఆయన యొక్క శరీరం మొత్తం భూమి ఏ విధంగానైతే దున్నబడుతుందో అంత భయంకరంగా దున్నబడిందండి. అంత భయంకరంగా దున్నబడి ఆ యొక్క చర్మము మాంసం పెచ్చలుగా లేస్తూ ఎముకలు కనిపిస్తూ మొత్తం తలలో ఆ యొక్క ముళ్ళ కిరీటం పెడితే అవి మొత్తం అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఒకసారి అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం ఇంత అంత కాదు. ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం ఈ లోకంలో ఎవరు కూడా చేయలేరు. కాబట్టి అంత గొప్ప త్యాగం చేసినటువంటి ఆ దేవుణ్ణి మనము ప్రతి క్షణము కూడా గుర్తు చేసుకునే వారుగా ఉండాలి, కానీ మర్చిపోయేసి మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు జరగవలసినటువంటి విషయాలను, ముందు జరగబోయేటువంటి భవిష్యత్తును. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు మనకి అపోస్తుల కార్యం 22:23 వచనంలో చెప్తాడు, భవిష్యత్తు జ్ఞానాన్ని తెలియజేసేవారు ఎవరంటే ఈ లోకంలో దేవుడు మాత్రమే. మనము వాళ్ళ దగ్గరికి పంచాంగాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ భవిష్యత్తు కరెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకి ఆహారం కొరకు వాళ్ళని వాళ్ళు పోషించుకోవడం కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక వ్యాపారం అని మనం అనుకోవచ్చు. వాళ్ళ భవిష్యత్తు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చొని ఆ ఎండలో కూర్చొని అలా వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంటారు కదా. కాబట్టి భవిష్యత్తు జ్ఞానాన్ని ఎవరైనా చెప్తాము అని అంటే మీరు ఎవరిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే వాళ్ళకి తెలియదు. మన గురించి వాళ్ళు ఏం చెప్తారు? భవిష్యత్తును గురించి తెలియజేసేది, జరగబోయే సంగతులను తెలియజేసేది, జరిగిపోయిన సంగతులను జరిగే సంగతులను తెలియజేసేది ఓన్లీ దేవుడు మాత్రమే. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా తెలియజేయలేరు. నీ యొక్క హృదయం యొక్క మర్మాలను కూడా ఈ లోకంలో ఎవరు తెలియజేయలేరు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఓన్లీ దేవునికి తప్ప నిన్ను శోధించేటువంటి దయ్యాన్ని కూడా తెలియదు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు నీకు దేవునికి మాత్రమే తెలుస్తాయి తప్ప ఎవరికి తెలియదు. అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి మర్మము తన కుమారులకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే చాలా గొప్పదండి. ఆయన ఎంత అసలు ఆ విషయాలను ఎవరైనా అంటే జరగబోయే విషయాలను నార్మల్గా ఎవరైనా తెలియజేస్తారంటే తెలియజేయరు. కానీ ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా శిష్యులను నమ్మాడు, ఎంతగా ఇప్పుడు మనల్ని కూడా దేవుడు నమ్ముతున్నాడు.
మనకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడంటే మనల్ని కూడా దేవుడు ఎంతగా నమ్ముతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు శిష్యులను నమ్మాడు కాబట్టే పరలోక రాజ్య మర్మాలన్నీ కూడా వాళ్ళకు ఇంకా వాళ్ళకి ఏం పెండింగ్ పెట్టలేదు, అన్నీ చెప్పేశాడు. సువార్త వాళ్ళని ఎలా అంటే ఒక మంచి వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ మామూలు కాదు. అన్నీ ప్రతిదీ కూడా చక్కగా జీవితం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా వాళ్ళ జీవిత కాలానికి సరిపోయేంత ఫుడ్ని పెట్టిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క వచనాలు 12, 18, 19 వచనాల నుండి మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవాలి. ఆయన యొక్క పునరుత్థానం గురించి మనం ప్రతి క్షణం కూడా మన గుండెలో మెదులుతూ ఉండాలి. ఆయన కొట్టినటువంటి ఆ యొక్క దెబ్బలను కానీ, ఆయన పడినటువంటి ఆ శ్రమలను ప్రతి క్షణం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ యొక్క శాస్త్రులు పరిచయలాగా మనం కూడా మరలా మన పాపాల ద్వారా మరలా ఆయన సిలువ వేయకూడదు. ఆ శాస్త్రులు పరిచయలు వాళ్ళందరూ కూడా ఏంటిది, వాళ్ళ చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళ చేతుల్లో ప్రజలందరూ కూడా వాళ్ళు ఏంటంటే సేవకులుగా వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళే దుర్మార్గంగా ఆయన సిలువ వేస్తూ ఉంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. సొంత పిల్లలే అలా చేస్తూ ఉంటే దేవునికి ఎంత బాధ ఉండాలండి. అదేవిధంగా మనము కూడా మనం చేసేటువంటి పాపాలు మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా, మనం చేస్తున్నటువంటి ప్రతి పాపముల ద్వారా దేవుణ్ణి మరలా సిలువకేస్తూ మరలా ఆయన యొక్క గాయాలలో మరలా పొడుస్తూ మనము కూడా ఏ విధంగా ఉన్నాము అని అంటే ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల వలె మనము కూడా ఒకవేళ ఉండవచ్చు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు డైరెక్ట్ రాళ్ళతో కొట్టి చంపకుండా వాళ్ళు రోమ ప్రభుత్వానికి అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు, ఆయనని సిలువ వేశారు. అదేవిధంగా ఇప్పుడు మనము కూడా మన యొక్క పాపాల నిమిత్తమై మరలా ఆయనని సిలువ వేయకూడదు, మరలా ఆయనను బాధ పెట్టకూడదు. ఇంకా అంతకంటే గొప్ప త్యాగం ఎవరు చేస్తారంటే మనకు ఈ లోకంలో మన కొరకు మన యొక్క పాపాల నిమిత్తం అసలు మన కొరకు మరణించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన సొంత తల్లిదండ్రులే మన కొరకు ప్రాణం పెట్టరు. మన సొంత వాళ్ళు ఎవరైనా పెడతారంటే ఎవరు పెట్టరు. కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగానికి మనం ఎల్లవెల్లా రుణపడి ఉండాలండి. ప్రతి క్షణం కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఓకే సిస్టర్. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనిషిని ద్వారా పాపం ఎలా వచ్చిందంటే ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఆదాము ద్వారా ఎలా వచ్చిందంటే మీ అందరికీ స్టోరీ తెలుసు. అవ్వ దేవుని యొక్క మాటకి విధేయత చూపకపోవడం వలన, అంటే దేవుని యొక్క పాపము అంటే ఏంటిది, దేవుని యొక్క ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, పాపము అంటే దేవుని మాట వినకపోవడమే పాపము. పాపం అంటే ఏదో తప్పు చేయడమే కాదు, ఏదో పెద్ద ఒక మనిషిని చంపితేనే పాపం అని అనుకోకూడదు, వ్యభిచారం చేస్తేనే పాపము అని అనుకోకూడదు, జారత్వం చేస్తేనే పాపము అనుకోకూడదు. దేవుని మాటకు లోబడకపోవడము పాపము. అక్కడ ఆదాము అవ్వలను చూస్తే అవ్వ ఏం చేసింది, దేవుడు ఆ చెట్టు పండు నువ్వు తినకూడదు అనేసి చెప్పినప్పుడు సర్వప్రపంచాన్ని కలుగజేసినటువంటి ఆ దేవుని యొక్క మాటని వినకుండా ఏదో ఒక దయ్యం వచ్చి, మనం కూడా అంతే, దేవుడు ఎంత మంచిగా నీతో మాట్లాడినా ఎన్ని రకాలుగా ఎంత మందిలో నుండి, ఇప్పుడు ఒకరు చెప్తే వినకుంటే వేరే వాళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఇంతమంది సేవకులను ఎన్నుకున్నది అందుకే, ఎలానైనా చేసి ఒకరి ద్వారా కాకపోయినా ఒకరి ద్వారానైనా నీ జీవితాన్ని సరిచేయడం కొరకు దేవుడు ఒక సేవకుల మాట వినకపోతే ఇంకొక సేవకులను పంపిస్తాడు, వాళ్ళ మాట వినకపోతే అలా ఎన్ని అవకాశాలు ఇస్తాడంటే నువ్వు మరణించేలోపు ఎంతోమంది సేవకులను నీ దగ్గర పంపిస్తూనే ఉంటాడు. ఆయన కూడా మనం వినం మాట, చనిపోయేంత వరకు కూడా ఆయన అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ అంత గొప్పదండి. పిచ్చి ప్రేమ, ఒక రకంగా చెప్తే పిచ్చి ప్రేమ. దేవుడికి పిచ్చి ప్రేమ. కానీ ఆ ప్రేమనే మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. ఇక్కడ ఒక మనిషి ద్వారా ఈ లోకానికి పాపము ప్రవేశించింది. ఆ ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి పాపము అందరికీ అది ఏంటంటే చుట్టుకుంది, అందరికీ వచ్చేసింది. కాబట్టి అందరు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే నిర్జీవమైనటువంటి బ్రతుకులో ఉన్నారు. ఆ యొక్క పాపం అనేది, ఇప్పుడు మరణం అనేది, పాపం ద్వారా వచ్చినటువంటి మరణం అనేది ఇప్పుడు ఒక్కరికే ఇద్దరికి, అంతకుముందు వాళ్ళకు మహిమ శరీరం ఉండే. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వాళ్ళు ధిక్కరించారో వెంటనే వాళ్ళకు దేవుడు ఒక ఆయుష్కు, అంటే వాళ్ళ జీవిత కాలానికి ఒక పరిమితిని పెట్టాడు.
ఒక పరిమితిని పెట్టాడు. అంతకుముందు వాళ్ళకి వాళ్ళు మహిమ శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మరణిస్తారో వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళకి మరణం ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించారో వెంటనే వాళ్ళకు ఏంటంటే జీవితకాలానికి పరిమితి పెట్టాడు. అప్పుడు 900 సంవత్సరాలు, ఆ తర్వాత 800, ఆ తర్వాత 700, ఆ తర్వాత 600, ఆ తర్వాత 500, ఆ తర్వాత 400, ఆ తర్వాత 300, 200, 100, ఇప్పుడు 80 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఇలా ఏంటంటే పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా దేవుడు ఆయుష్కాలాన్ని కూడా తగ్గించాడు. ఆ మరణము ద్వారా మనందరం కూడా మరణించకుండా, అంటే ఆ యొక్క పాపంలోనే నిర్జీవమైన బ్రతుకులోనే జీవించి మనం నిత్య నరకానికి వెళ్ళకుండా ఉండడం కొరకమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క ఒక మనిషి ద్వారా పాపం వస్తే మరలా ఒక మనిషి యేసుక్రీస్తు ద్వారా మరలా జీవంలోనికి ప్రవేశించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాక్యందు విశ్వాసము నిత్య జీవము గలవాడు. వాడు పాపంలోనికి రాక మరణంలో నుండి జీవములోనికి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే, చాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కేవలము ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నిరీక్షణ కలిగి జీవించాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణ. నా జీవితం ఏమైపోద్దో, ఇంకా నా జీవితం ఏమైపోద్దో, నేనేమైపోతానో, అసలు ఇదంతా నిజమేనా, నేను విశ్వసిస్తున్నాను, నా జీవితంలో ఇంకా ఏం కార్యాలు జరగట్లేవు, నేను ఇంతగా దేవునికి ప్రార్థిస్తున్నాను, ఇంతగా దేవుని కొరకు ఈ కార్యం చేస్తున్నాను, ఆ కార్యం చేస్తున్నాను, ఆ దేవునిలో నేను అందరికంటే నేనే ఎక్కువగా ఉంటున్నాను, నాకున్నటువంటి సమయాన్ని మొత్తం దేవుని కోసం ఉపయోగిస్తాను, అయినా కూడా నా జీవితంలో ఫలం ఏం లేదనేటువంటి నిరాశలో ఎవరు ఉండకూడదు. మీరు ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆ విశ్వాసంలో మీరు నిరీక్షణ కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఆ యొక్క నిరీక్షణ అనేది మిమ్మల్ని సిగ్గుపరచనీయదు. ఈ లోకంలో మీరు రాజులను నమ్ముకున్న, అధికారులను నమ్ముకున్నా, లేదా నీ సొంత రక్త సంబంధాలను నమ్ముకున్నా, నీ భార్యను నమ్ముకున్నా, నీ భర్తను నమ్ముకున్నా, నీ కుమారులను నమ్ముకున్నా, నీ కుమార్తెలను నమ్ముకున్నా, ఒకానొక రోజు నువ్వు సిగ్గుపడవచ్చు. కానీ నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు ఎన్నటికీ కూడా సిగ్గుపరచబడవు. నువ్వు నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణ అది నిజము. ఆ నిరీక్షణ నీకు ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుంది. నువ్వు విశ్వసిస్తున్నటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో, సర్వశక్తి మంతుడైన సర్వ ప్రపంచాన్ని కలుగజేసినటువంటి దేవుని పైన నువ్వు విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి జీవిస్తున్నావు గనుక ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచనివ్వదు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నీకు వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే శుద్ధిపరుస్తున్నాడు. నిన్ను తన యొక్క కష్టాల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అనంటే ఆ నిత్య జీవంలో ఆయనతో పాటు నువ్వు ఉండడం కొరకు, ఆయనతో పాటు నువ్వు ఉండాలి అనంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. నీ యొక్క పాప జీవితం చేత, నీ మురికి జీవితం చేత, నీ మురికి బట్టల చేత ఆయనతో పాటు నువ్వు ఉండలేవు గనక దేవుడు నీకున్నటువంటి మురికిని తీసివేయడం కొరకు, నీ బట్టలకు ఉన్నటువంటి, నీ హృదయానికి ఉన్నటువంటి మలినాలను తొలగించడం కొరకు, నీ బట్టలో ఉన్నటువంటి ఆ యొక్క మురికిని మొత్తం కూడా తీసివేసి నిన్ను తెల్లగా మార్చి పరిశుద్ధపరిచి తనతో పాటు ఉంచుకోవడం కొరకు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు అనంటే పరీక్షిస్తూ, ఆ పరీక్షల గుండా నిన్ను నడిపిస్తూ నిన్ను శుద్ధిపరచడం కొరకు, నిత్య జీవానికి వారసురాలుగా నిన్ను చేయడం కొరకు దేవుడు నిన్ను శ్రమల గుండి నడిపించినప్పుడు శ్రమలను బట్టి మనం తూలిపోకూడదు. శ్రమలను బట్టి మనం కలవరపడకూడదు. శ్రమలను బట్టి మనం నిరాశపడకూడదు. శ్రమలను బట్టి దూషించేవారుగా మనము ఉండకూడదు. శ్రమలను బట్టి ఆయనకు దూరం అయ్యేవారుగా మనము ఉండకూడదు. ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ నిన్ను ఏం చేస్తున్నట్టే మరణంలో నుండి, ఈ యొక్క పాపము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మరణం భయంకరమైన మరణం కాబట్టి ఆ మరణంలో నుండి నిత్య జీవంలోనికి నువ్వు నడిపించడం కొరకే దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపించినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క శ్రమలను గుర్తు చేసుకో. ఆయనకు పడ్డన్ని శ్రమలు నువ్వు పడుతున్నావా? ఆయన ఏ విధంగానైతే శ్రమపడి మరణించి తిరిగి లేచాడో అదేవిధంగా నువ్వు కూడా శ్రమ పడాలి, మరణించాలి, తిరిగి లేవాలి, నిత్య జీవానికి చేరుకోవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల, నా పట్ల. కాబట్టి ఆయన శ్రమ పడ్డాడు, మనం కూడా శ్రమ పడాలి. ఆయన మరణించాడు, మనం కూడా మరణించాలి. ఆయన తిరిగి లేచాడు, మనం కూడా సజీవంగా తిరిగి లేవాలి. ఆ యొక్క తిరిగి లేవడం కొరకే దేవుని యొక్క ప్రయాసము, ఆయన లోకానికి వచ్చినటువంటి త్యాగము, అవన్నీ కూడా మనము తిరిగి లేవబడాలి. మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం అనేది మనముగా పాపంలో పడేసుకున్నాము. మరలా మనం బయటికి రావాలి అనంటే అది మన శక్తి వల్ల, మనకున్నటువంటి సామర్థ్యం వల్ల కాదు.
మన పాప జీవితంలో నుండి బయటికి రావాలంటే మరలా ఆయన యొక్క సహాయమే మనకు కావాలి. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఇది. మన యొక్క పాపాల నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కోసమే ఆయన మరణించాడు. మన కోసమే ఆయన తిరిగి లేచాడు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కనెక్ట్ చేసుకుంటే ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి నేను శ్రమలు అనుభవిస్తున్నాను. ఆయన మరణించాడు కాబట్టి నేను కూడా మరణిస్తాను. ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా ఒకానొక దినాన తిరిగి లేవబోతున్నాను సజీవంగా. కాబట్టి సజీవమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. సజీవమైన జీవితాన్ని జీవిస్తే సజీవానికి సంబంధించినటువంటి క్వాలిటీస్ నీలో ఉండాలి. సజీవానికి నడిపించేది ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము. సజీవానికి నిన్ను సజీవ మార్గంలో నిన్ను నిలబెట్టేది అంటే దేవుని యొక్క మాటకు నువ్వు లోబడినప్పుడు సజీవమైన మార్గంలో నీవు నడవగలుగుతావు. ఒకవేళ అవ్వలాగా నీవు కూడా ఆ దేవుని యొక్క మాటకు అవిధేయత చూపిస్తే నీవు కూడా ఆ యొక్క మరణంలో మరణించేటువంటి నీ యొక్క అవిధేయత వలన, నీవు దేవుని మాటకు లోబడని అవిధేయత వలన నీవు కూడా ఒకవేళ మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆయన చేసినటువంటి త్యాగానికి ఫలితం అనేది ఉండదు. కాబట్టి అవ్వగారిలాగా మనము దేవుని యొక్క మాటకు అవిధేయులుగా మనం ఉండకూడదు. విధేయత చూపేవారుగా ఉండాలి. ఆయన ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఆయన మనల్ని శ్రమ పెట్టినా కూడా ఆ శ్రమలు కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం తర్వాత మళ్ళీ మనకి నిత్య సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క పిల్లలు మనందరం కూడా గ్రహించుకోవాలి. దేవుని యొక్క ప్రేమను మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి మరలా ఒకసారి చూడండి, నా మాట విని నన్ను పంపిన వానిని విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణంలో నుండి నువ్వు జీవంలోనికి ఏం చేస్తున్నావు అంటే దాటుతున్నావు. మరణంలో నుండి జీవంలోనికి నీవు దాటాలి అంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితం అనేది దేవుడు కోరుకున్న విధంగా యేసుక్రీస్తు ఒకటే గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి, మీ అందరూ ఉన్నారు, మీ అందరి పట్ల దేవుని కంటూ ఒక ప్రణాళిక చేత దేవుడి లోకానికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు తండ్రి ఏదైతే తన యొక్క జీవితంలో ఏదైతే జరగవలసిందో అవన్నీ కూడా తన యొక్క పుస్తకంలో ఏదైతే రాశాడో దాని ప్రకారంగా ఈ లోకంలో ఆయన జీవించాడు. అదేవిధంగా మీ పట్ల, నా పట్ల తండ్రి ఏదైతే రాసుకున్నాడో తన యొక్క చిత్త ప్రకారానికి మనం తన యొక్క చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన చిత్త ప్రకారంగానే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. తన చిత్త ప్రకారంగా మనం మరణించడం అనేది ఆయన యొక్క చిత్తం. కాబట్టి ఆయన చిత్త ప్రకారంగానే మన యొక్క మరణం ఉండాలి. ఆయన చిత్త ప్రకారంగానే మనం ఏం చేయాలంటే తిరిగి లేపబడాలి. కాబట్టి ఈ యొక్క శిశువులకు గుర్తు చేస్తున్నటువంటి దేవుడు మనం కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మరలా ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 18వ వచనము. ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అప్పగించుటకును, కొరడాలతో కొట్టుటను, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఈ యొక్క విషయాన్ని దేవుడు తెలియజేసిన లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉండే, చదవండి. 17వ అధ్యాయము 25వ వచనము. లూకాసు వార్త 17:25. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరమ వారి చేత ఉపేక్షింపబడవలెను. అయితే ముందుగా చాలు సిస్టర్. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. ఇదంతా కూడా ఏంటంటే జరగవలసి ఉంది. ఆయన ఆ తరము వారి చేత హింసలు పొందాలి, వారి చేత ఉపేక్షించబడాలంటే ద్వేషించబడాలి, ఆయన మరణించాలి, తిరిగి లేవాలి. అది జరగవలసి ఉంది. తండ్రి తన యొక్క పుస్తకంలో యేసుక్రీస్తు గురించి ఏదైతే రాసిండో అదంతా కూడా ఆయన నెరవేర్చడం కొరకే వచ్చాడు. ఆయనకున్నటువంటి యేసుక్రీస్తుకు తండ్రి పైన ఉన్నటువంటి ప్రేమ ఆయన మరణం ద్వారా మనకు కనిపిస్తుంది. మన పైన ఉన్నటువంటి ప్రేమ కూడా ఆ మరణంలోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క నీకు ఏ సమస్య ఉన్నా కూడా దేవుని యొక్క పునరుత్థానాన్ని గుర్తు చేసుకో, ఆయన యొక్క మరణాన్ని గుర్తు చేసుకో. మనం ఖచ్చితంగా ఏంటంటే యేసుక్రీస్తు యొక్క బాటలో అంటే యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవడమే దేవుని యొక్క ప్రణాళిక. మనందరం కూడా, నేను చాలాసార్లు చెప్పాను, ఎవరిని మన ఇన్స్పిరేషన్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రక్త మాంసాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయం తప్పిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోకండి. యేసుక్రీస్తుని ఇన్స్పిరేషన్గా మీరు తీసుకుంటే ఆయన ఏ విధంగా శ్రమలు పొందాడో మనకు కూడా శ్రమలు వస్తాయి. ఆయన ఏ విధంగా మరణించాడో మనం కూడా మరణిస్తాం. ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేస్తాము. కాబట్టి ఈ ప్రాసెస్ను కనుక, ఈ ప్రొసీజర్ని కనుక మీరు ఫాలో అవుతే కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే బాధపడరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యోబు గారు లాగా మీరు జీవిస్తారు. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలోని విజయ సిస్టర్ గారు ప్రే చేసి చివరి సెక్షన్ నడిపిస్తారు.